ముఖ్యంగా 1వ తారీఖు వస్తుందంటే వృద్ధులు కానీ వితంతులు కానీ అందరూ కూడా ఎదురు చూశారు పెన్షన్ ఎప్పుడు వస్తుందని. అటువంటిది వాలంటీర్స్ వెళ్ళి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచితే వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉండే పరిస్థితులు. చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోనే కుట్రలే. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వృద్ధులు వితంతులు అందరూ కూడా ఆశీర్వాదాలు ఉన్నాయని, వాళ్ళ కష్టకాలంలో తీసుకురావాలని కష్టపెట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం వల్ల ఈరోజు వాలంటీర్స్ వెళ్ళి పంచలేని పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా వృద్ధుల యొక్క ఆశీర్వాదాలు జగన్కు ఉంటాయి. వృద్ధులు పడుతున్నటువంటి ఘోష చంద్రబాబుకు ఉంటుంది. కనుక ఈ ఘోషలో చంద్రబాబు కొట్టుకుపోతాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయ జీవితంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడి పని మంచి పని అయితే అడ్డుకోకూడదని నా భావన. చంద్రబాబు నాయుడు గతంలో ఇల్లు కడుతున్న వాళ్ళన్నీ కూడా ప్రతిదీ కూడా కేసులు వేయించి ఇల్లు ఆపాలని చూశాడు. ఈరోజు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మేము కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు పరిపాలనలో గతంలో మీరు లైన్లో నిలబడి తీసుకునేవారని. ఇంకా ఎలక్షన్లు అవ్వలేదు, వాళ్ళందరూ లైన్లో నిలబెట్టే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు. కనుక పెన్షన్ తీసుకున్న ప్రతివాడు గుర్తించండి, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, దీవించండి. మహా అయితే ఈ కష్టం ఏప్రిల్ మే నెలలోనే మీకు ఈ కష్టాలు ఉంటాయి. జూన్ నుంచి పెన్షన్ వల్ల మీ ఇంటికి వచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే పెన్షన్ కానీ పథకాలు కానీ అన్నీ కూడా మీ ఇంటికి వస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వాలంటీర్స్ని దూరం పెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు జగన్ గారిని ప్రజల మనసులోంచి దూరం పెట్టలేడని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను.